Damn, there's a lot of nuns in this motherfucker. What's with all these nuns? So you are seeing the first ever vlogger in the world. This is Adam Contreras, who started the concept of vlogging in 1999. He is the first vlogger, first ever vlogger. The Vatican. అప్పటి నుంచి స్టార్ట్ అయిన బ్లాగింగ్ కాన్సెప్ట్ ఎవల్యూషన్ అవుకుంటూ వెళ్తూనే ఉంది ఫ్రమ్ 1999 to 2024. వావ్. ఇప్పటికీ ఈ బ్లూ జాకెట్లో మీరు నన్ను చాలాసార్లు చూశారు కదా. సో జాకెట్ మారద్దు. అలా నేను వెళ్ళి జాకెట్ మార్చుకొని వస్తా, మీరు లోపలి క్లీవ్లాండ్ చూడండి. చెప్పాను కదా, క్లీవ్లాండ్ ఈజ్ సిటీ ఆఫ్ ఇన్స్పిరేషన్, క్లీవ్లాండ్ ఈజ్ సిటీ ఆఫ్ ఫస్ట్, క్లీవ్లాండ్ ఈజ్ సిటీ ఆఫ్. హాయ్ గైస్. సో ఇవాళ బేసికలీ ఏంటంటే వ్లాగ్ యుఎస్ లో వింటర్ స్టార్ట్ అయింది అండ్ క్రిస్మస్ టైం అనమాట. ఓకే, సో ఐ థాట్ మీ అందరికి ఒక మంచిగా ఒక బ్యూటిఫుల్ వ్లాగ్ ఎక్స్పీరియన్స్ చేపిద్దామని చెప్పేసి. అండ్ సి వింటర్ అండ్ ఇట్స్ లైక్ దాట్. ఈ వీడియోలో మై లెర్నింగ్ కర్వ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ వ్లాగ్ చేసుకుంటూనే వీల్ అబ్జర్వ్ ఆల్ దాట్. స్టార్టింగ్ వ్లాగ్స్ కి ఇప్పటికీ డెవలప్మెంట్ ఏంటో చూద్దాం. ఈ వీడియో మేకింగ్ అనే ప్రాసెస్ ఇన్ దాట్ ఈజీ అనమాట. దేర్ ఆర్ మెనీ ఛాలెంజెస్, చాలా ఛాలెంజెస్ అడ్డొస్తాయి, బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ దో. ఫస్ట్ వ్లాగ్ నుంచి లాస్ట్ వ్లాగ్ దాకా కామన్ థింగ్ ఏదైనా ఉందంటే అది ఛాలెంజెస్. సరే, ఇక సుత్తంతా పక్కన పెట్టి మన ఎవల్యూషన్ చూద్దాం. సో ఏదో ఫ్రీ టికెట్స్ వస్తున్నాయి కదా అనేసి మేము వెళ్తున్నాం అనుకోకండి, జస్ట్ మీకు చూపించడానికి మాత్రమే మేము మ్యాచ్ కి వెళ్తున్నాం. సో ఇక్కడ ఒక పాయింట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఫస్ట్ వ్లాగ్ నుండే కెమెరాలో ఈజ్ ఉంది నాకు. యాక్చువల్గా ఐఎమ్ ఏబుల్ టు టాక్, కానీ కంటిన్యూటీ లేదు. అనగానే స్పైడర్ మ్యాన్ లెక్క వెళ్ళిపోతే ఎంత బాగుండో. కార్ ఎంటర్ ఎంత ఉంది మీరు చూసినట్టయితే, పార్కింగ్ కి $40 అంట. OMG $40 అంటే దాదాపు 3000. ఎప్పుడు కార్లు ఇండియా నుంచి తెచ్చి ఇక్కడ పార్క్ చేయకండి. రోడ్ల మీద టీ షర్ట్లు అమ్ముతారు, కావాలంటే కొనుక్కోవచ్చు. ఫస్ట్ ఆ స్టేడియం గురించి మాట్లాడా, ఆ తర్వాత కార్ గురించి మాట్లాడా, ఆ తర్వాత పార్కింగ్ టికెట్ గురించి మాట్లాడా, ఆ తర్వాత క్లోజ్ గురించి మాట్లాడా. బ్రేక్ ఉంది, కంటిన్యూటీ లేదు. దట్స్ ద ప్రాబ్లం. డోంట్ వరీ అబౌట్ ద టెక్నికల్ స్టఫ్, యూ లెర్న్ ఇట్ ఈవెన్చువల్లీ. కాకపోతే ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే, స్ట్రగుల్ ఈజ్ ఆల్వేస్ దేర్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, స్టార్టింగ్ లో వ్యూస్ గురించి ఫీల్ అవ్వకూడదు. జస్ట్ డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, అంతే. బిహైండ్ ద సీన్స్ నువ్వు ఎంతన్నా కష్టపడొచ్చు, కానీ ఆన్ ద స్క్రీన్ ప్రొఫెషనల్ ఉండాలి. ఆ ప్లేస్ ని వీడియో తీద్దామని ఎప్పటి నుంచో అనుకున్నామా. ఐఎమ్ నాట్ షూర్ అంటే కనిపిస్తుందా లేదా క్లియర్ గా. యాక్చువల్ గా ఇలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది, కానీ ఈ పార్ట్ లో ఎర్రర్ చూసారా? కెమెరా యాంగిల్, కెమెరా ఎంత లెంత్లో పెట్టాలి, కెమెరా ఎక్కడ పెట్టాలి, ఎంత దూరం నుంచి మనం మాట్లాడాలి, మనం చూపించాలనుకున్నది ప్రాపర్గా ఎలా ఫిట్ చేయాలి, అండ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి. సో ఇట్స్ లైక్ కూల్గానే ఉంది, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ లైక్ డిఫరెంట్ సైడ్ ఆఫ్ క్లీవ్లాండ్. ఓకే, ఒక టైప్ ఆఫ్ సోదిని కట్ చేయడం ఇస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యూ షుడ్ నాట్ రిపీట్ స్టఫ్. చెప్పిందే చెప్పడం, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లీవ్లాండ్ అనమాట. ఓకే, హాయ్ డూడ్స్. సో బేసికలీ క్రిస్మస్ టైం కాబట్టి నేను చెప్పాను కదా, అమెరికాలో పూర్ ఉంటారు అనుకోకండి, చాలా మంది ఉంటారు పూర్ అని చెప్పేసి. ఫర్ ఇన్స్టెన్స్ లిటిల్ గా చలి చంపేస్తుంది అండ్ దీస్ పీపుల్ ఆర్ స్టేయింగ్ హియర్ అనమాట. ఐ డోంట్ నో, చాలా కష్టం అమ్మా యాక్చువల్గా ఇలా ఉండడం. సో వి బాట్ దిస్ ప్రెజెంట్. ఇగో పిల్లలు అనుకుంటా, ఇది ఆల్రెడీ ఎవరో పెట్టారు. సో మనం కూడా ఇది ఇక్కడ పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేసి మేబీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు కదా పిల్లలు. USA లో చాలా మంది ఇట్లా ఉంటారు అనమాట. ఓకే, హోమ్లెస్ పీపుల్ అంటారు వాళ్ళని. గవర్నమెంట్ వాళ్ళ గురించి కేర్ తీసుకోదా అంటే తీసుకుంటది యాక్చువల్లీ. ఏమో మరి వీళ్ళు, ఐ డోంట్ నో. ఇదిగోండి చూడండి, వన్ మోర్. మీకు షాకింగ్ గా అనిపిస్తూ ఉంటుందేమో, యుఎస్ లో ఇంత పావర్టీ ఉందా, యుఎస్ లో ఇలా జరుగుతుందా. చూసారా, అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ ఇంకొకళ్ళు కొంతమంది, అవి వేపర్ వెంట్స్ అనమాట. వేపర్ వెంట్స్ దగ్గరలో ఉంటారనమాట. ఇవి వేపర్ వెంట్స్ అంటారు. ఈ వేపర్ వెంట్స్ దగ్గరలో ఉంటారు, ఎందుకంటే కొంచెం వేడి తగులుతూ ఉంటది అని చెప్పేసి. ఓకే, లైఫ్ ఈజ్ నాట్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, మీరు ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నారంటే అలా ఉండండి. డోంట్ క్రియేట్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇక్కడ నుంచి వేడిగా వస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ టెంట్లు వేసుకొని ఇక్కడ ఉన్నారు. అమెరికాలో అందరు అనుకుంటారు అమెరికాలో అసలు పావర్టీ ఉండదు, ఇది ఉండదు, అది ఉండదు అని చెప్పేసి. ఇట్స్ నాట్ లైక్ దాట్ గైస్. ఓకే, ఎక్కడైనా సరే పావర్టీ కామన్. ఎక్కడైనా సరే
ఇవన్నీ కామన్. ఓకే, వీళ్ళని గవర్నమెంట్ కేర్ తీసుకుంటుంది మామ. యాక్చువల్గా వీళ్ళకి హౌసెస్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ కొంత ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఐ డోంట్ నో వై దీస్ పీపుల్ మరీ ఎక్స్ట్రీమ్ సింపతి చూపించిన అవసరం లేదు వీళ్ళ మీద, ఎందుకంటే అమెరికా హ్యాస్ జాబ్స్ ఫర్ ఎవ్రీ వన్. సో వీళ్ళు ఇలా అయిపోయారంటే దానికి కారణం వీళ్ళే, గవర్నమెంట్ కాదు, యుఎస్ఏ కాదు. ఇట్స్ జస్ట్ దేర్ చాయిస్. అండ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు దీస్ డ్రగ్స్, వీడ్ అండ్ ఆల్ దాట్ స్టఫ్ అనమాట. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. కమింగ్ బ్యాక్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ వ్లాగింగ్. వ్లాగ్ లో చాలా ఉంటాయి మామ. అంటే కెమెరా ఎక్కడ పెట్టాలి, సౌండ్ ఎలా వినిపించాలి, ఎలా ఎక్స్ప్రెసివ్ గా మాట్లాడాలి, ఎలా కన్వే చేయాలి, ఓ చాలా 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 ఉంటాయి. ఓకే, నాట్ జస్ట్ వన్ థింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వ్లాగింగ్. అన్ని కరెక్ట్ గా ఉండి సౌండ్ సిస్టమ్ అనేది సోల్ అనమాట. సన్ రేస్ యాక్చువల్లీ పడుతుంటే చాలా అంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. యూ మైట్ ఫెయిల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ స్టఫ్, బట్ వ్లాగింగ్ స్టార్ట్ చేయడం వల్ల యూల్ గెట్ న్యూ పర్స్పెక్టివ్. మంచి విషయాలు తెలుసుకుంటావు, జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది, బెటర్ పర్స్పెక్టివ్ వస్తుంది లైఫ్ మీద. యుల్ సీ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే. So you understood why people are interested to see vlogs. People find some happiness anamata when they see. Ipudu literal ga two things mama. You will feel them as your friend. వ్లాగ్ చేసేవాడిని ఫ్రెండ్ పక్క నుండి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా అయిపోతుంది అనమాట. ఈవెన్చువల్లీ వ్లాగ్ చేసి 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 సెకండ్ థింగ్ వచ్చేసి ఎందుకు చూస్తారు తెలుసా? దే లైక్ టు సీ న్యూ థింగ్స్. ఓకే, దే లైక్ టు సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ గైస్ లైఫ్. ఈస్ లైక్ హ్యాపెనింగ్ ఆ ప్లేస్ చూడడం, ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు వ్లాగ్స్ చూడడానికి. ఆల్ దీస్ మేక్స్ వ్లాగ్ ఇంట్రెస్టింగ్. అదే సింపుల్ రీజన్ వ్లాగ్స్ చూడడానికి. దట్ ఈస్ వ్లాగింగ్ ఆల్ అబౌట్. ఇకపోతే సినిమాటిక్ షార్ట్స్, వీడియోస్కి హై ఇచ్చేవివే, అలానే మరీ లెంత్ ఎక్కువ ఉన్న బోర్ కొట్టేవివే. అండ్ ఇకపోతే డ్రోన్ షాట్స్ చూడడానికి చాలా బాగా కనిపిస్తాయి కానీ చాలా రిస్క్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి డ్రోన్ షాట్స్లో. ఫర్ ఇన్స్టెన్స్ ఈ సీన్లో రోడ్డు మధ్యలో డ్రోన్ ఆగిపోయింది, ట్రాఫిక్ ఉంటే ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. ఆల్ ఆఫ్ సడన్గా డ్రోన్లో బ్యాటరీ అయిపోయి ఛార్జింగ్ తక్కువ అయిపోయి అలా ఆటోమేటిక్ ల్యాండింగ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇలాంటి రిస్క్స్ తప్పవు ఫుటేజ్ కోసం. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ డ్రోన్ ఎగరేయడం అనేది చాలా ఎక్స్ట్రీమ్ రిస్కీ అనమాట. లిటరల్ గా ఏమైందంటే బ్యాటరీ అయిపోయింది, ఆ రోడ్డు మీద ల్యాండ్ అయిపోయింది. లక్కీగా సిగ్నల్ గ్రీన్ లో లేదు కాబట్టి సరిపోయింది, లేదంటే డెఫినెట్ గా డ్రోన్ బిస్కెట్ అయిపోయింది అనమాట. చాలా బాగుంటుంది వెదర్ అనుకుంటారేమో, చలి మామూలుగా లేదనమాట. లిటరల్గా చెప్పాలంటే నో వన్ ఇస్ లైక్ ఈవెన్ అవుట్ సైడ్. అక్కడ చూడండి బయట ఎవరైనా కనిపిస్తున్నారా మనుషులు? జస్ట్ లుక్ ఎట్ ఇట్. చల్లగా ఉందన్నమాట యాక్చువల్లీ. బట్ ఆల్సో ఎండగా పడుతుంది కాబట్టి కొంచెం ఎండ పడుతున్న చోట కొంచెం వేడిగా ఉంది. బట్ ఇట్స్ ఆల్సో లైక్ ఎలా అనిపించింది? ఇట్ వాజ్ రియలీ నైస్ ఎక్స్పీరియన్స్ మామ, నాకైతే చాలా నచ్చింది. అండ్ కమింగ్ టు ద లెర్నింగ్ కర్వ్, నేను నార్మల్ గా ఐ వాస్ రెట్రోస్పెక్టింగ్ అనమాట. స్టార్టింగ్ రామబాయ్ కి లేటర్ రామబాయ్ కి తేడా ఉందా అని చెప్పేసి. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ స్టార్టింగ్ ఐ వాజ్ నైవ్. ఓకే, ద ఫన్నీయెస్ట్ థింగ్ ఈస్ యూ సీయింగ్ యువర్ సెల్ఫ్ కొన్ని ఇయర్స్ ముందు, ఆర్ లైక్ వెన్ యు ఆర్ స్ట్రగ్లింగ్ టు డూ సంథింగ్. లిటరల్గా నాకు మాట్లాడడం కూడా రావట్లేదు ఈ బ్లాగ్స్లో, అందుకే పిచ్చోళ్ళ ఏదో చేస్తున్నాను, మాట్లాడడం రాక, ఆర్ ఐ వాజ్ స్ట్రగ్లింగ్, pretty much evident. But later చేయగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట ఎవరికైనా సరే. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ప్లానింగ్ టు వ్లాగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ టాకింగ్. వ్లాగింగ్ ఈజ్ ఆల్ అబౌట్ టాకింగ్. వ్లాగింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటరాక్షన్. వ్లాగింగ్ ఈజ్ ఆల్ అబౌట్ కమ్యూనికేటింగ్. వ్లాగింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్ప్రెసింగ్. మధ్యలో ఐ వాస్ లైక్ దిస్. ఇది వచ్చేసి నా మీడియం స్టేజ్. అంటే ఎడిటింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నా, కాన్వర్సేటింగ్ కంటే ఎక్కువ ఎడిటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. ఎడిటింగ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ కాన్వర్సేషన్ ఈజ్ టాప్ ప్రయారిటీ. అండ్ నౌ యూ సీ దిస్ ఫేస్ ఆఫ్ వ్లాగింగ్. కంఫర్టబుల్గా కూర్చొని మీతో మాట్లాడగలుగుతున్నాను. ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. అఫ్ కోర్స్ చాలా స్ట్రగుల్ ఉంటుంది డెఫినెట్గా, అది మీకు కనిపించదు ఎందుకంటే ఎడిట్ చేసేస్తా కాబట్టి. బట్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్, బట్ స్టిల్ కాన్వర్సేషన్ బిల్డప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐఎమ్ ట్రైయింగ్ టు డూ సంథింగ్ న్యూ ఆల్ ద టైమ్. అంటే ఏదో ఒకటి కొత్త నరేటివ్, కొత్త మెథడ్, కొత్త విధానం ట్రై చేస్తే మీకు బాగా అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఆ ప్రయత్నం నేను చేస్తున్నా. ఓకే, నచ్చిందంటే అదృష్టం, నచ్చకపోతే లైట్. బట్ ఈ ప్రాసెస్ లో నాకు ఏమర్థమైంది తెలుసా? వీ షుడ్ నెవర్ సెటిల్ మామ. ఏదో ఒకటి కొత్తది చేస్తూనే ఉండాలన్నమాట. సో దట్ పీపుల్ విల్ లైక్ ఇట్, పీపుల్ విల్ బి స్టన్డ్, పీపుల్ విల్ బి ఇంప్రెస్డ్. ఇవన్నీ చేస్తూనే పోవాలన్నమాట, ఒక్కటిదంతా అయిపోయేది కాదు ఇదంతా. ఆడమ్ కాంట్రియాస్ ఫస్ట్ బ్లాగర్ అయినప్పటికీ అతని ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే షాక్ అవుతాం. ఆడమ్ కాంట్రియాస్,
the world's first vlogger. When he is going to Los Angeles, అతని ఫ్రెండ్స్ తో పాటు ఒక వీడియో తీసుకున్నాడంట. అదే ఫస్ట్ వ్లాగ్ అయింది. And then later Casey Neistat took it to next level. I would start daily vlogging. It wouldn't be this all day long. Instead, I wanted to figure out how to make something that felt a lot more like a movie every day. Number one, the most important thing is, of course, the story. But what is a story? Yes, he is the most successful YouTube vlogger ever. Every video ki millions of views, lakhs of likes. You've got a middle, you've got an end. Setup, conflict, resolution. మీరు అనుకోవచ్చు మరి ఆడమ్ కాంట్రియాస్కి ఏమైంది, హీఈస్ ద ఫస్ట్ బ్లాగర్ కదా అని. Moments don't always come at opportune times, you know, like when you're dressed. అసలు వ్లాగింగ్ అనే కాన్సెప్ట్ నే స్టార్ట్ చేసిన ఆడమ్ కాంట్రియాస్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ అన్సక్సెస్ఫుల్ వ్లాగర్. హండ్రెడ్స్ ఆఫ్ వ్యూస్, tens of likes. That nothing's actually gonna happen. That's sad to even say, but మీరు అనుకోవచ్చు కన్సిస్టెన్సీ లేదేమో అని. He uploaded 2000+ videos, బట్ ఇప్పటికీ అతనికి ఉన్న సబ్స్క్రైబర్స్ 3000 సమ్ చేంజ్. 20 yearsగా యూట్యూబ్లో స్ట్రగుల్ అవుతున్నాడు. మీరు రీసెంట్ వీడియోస్ చూసినా సరే ఓన్లీ హండ్రెడ్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. జనాలు అందరినీ యాక్సెప్ట్ చేయరు. వెరీ ఫ్యూ ఆర్ సక్సెస్ఫుల్. రెస్ట్ ఆఫ్ దెమ్ జస్ట్ వానిష్ ఫర్ వేరియస్ రీజన్స్. అగైన్ వీ డోంట్ హ్యావ్ టు బ్లేమ్ ఆర్ వీ డోంట్ హ్యావ్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్, బట్ ఆల్ వీ కెన్ డూ ఇస్ కీప్ గోయింగ్ అండ్ ట్రైయింగ్. ఇప్పుడు వ్లాగింగ్ అనే కాన్సెప్ట్ ని సెకండ్ ఎరాలోకి తీసుకెళ్ళింది మన కేసీ నైస్టాట్, ద యాక్చువల్ వ్లాగర్, గాడ్ ఆఫ్ వ్లాగింగ్, కేసీ నైస్టాట్. Narrative is the most important, Mama. That's what I really understood. Vlogging is all about talking కదా. వ్లాగింగ్ అంటే నీలో నువ్వు మాట్లాడుకోవడం కాదు. వ్లాగింగ్ అంటే జనాలతో మాట్లాడడం, జనాల్ని ఎంగేజ్ చేయడం. You've got a middle, you've got an end. Setup, conflict, resolution. అందుకే కేసీ నైస్టాట్ సక్సెస్ఫుల్ అయ్యాడు. అండ్ ఇంకో విషయం, చాలా మంది విల్ సే యూ థింగ్స్. నువ్వు ఇవి ఎందుకు చేస్తున్నావు, అసలు వ్లాగింగ్ ఎందుకు, పని చూసుకోవచ్చు కదా, ఇది చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా అని చెప్పేసి. ఫస్ట్ థింగ్, వ్లాగింగ్ ఈజ్ నాట్ టైం వేస్ట్. వ్లాగింగ్ ఈజ్ ఎక్స్ప్లోరింగ్. వ్లాగింగ్ నీకు గుర్తింపు తేగలుగుతుంది. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇఫ్ యూ గైస్ థింకింగ్ నేను ఏం చేయకుండా ఇవి చేస్తున్నా అని, దట్స్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ యూ కెన్ డూ. ఐ కాంట్ సర్వైవ్ లైక్ దాట్. మిగతా వాళ్ళు ఎంజాయ్ చేసే టైంలో నేను ఈ వ్లాగింగ్ ని ఎంజాయ్ చేస్తాను. అండ్ యూ నో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ వ్లాగింగ్? It also motivates others. the major reason why I'm doing these vlogs is like vlogs give inspiration to people, hope to people, zeal to people to do something. That is the reason of this vlog. And it's not just that, it's a beautiful memory to me, oka smile to me. కష్టమే మామ, కష్టమే. ఎస్పెషలీ స్టార్టింగ్లో ఇట్ ఈస్ వెరీ టఫ్. ఎందుకంటే ప్రతిదీ నువ్వు ఫస్ట్ నుంచి నేర్చుకోవాలి, ప్రతిదీ బేసిక్ నుంచి నేర్చుకోవాలి. బట్ బిలీవ్ మీ, గోయింగ్ ఫార్వర్డ్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ ఇట్. ఏదో నీకు వ్యూస్ వస్తాయనో, జనాలు ఏదో నేను గుర్తిస్తారో అని కాదు, నీ కోసం. జస్ట్ డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ మైట్ బి ఆడమ్ కాంట్రియాస్ వితౌట్ వ్యూస్ ఆర్ సంథింగ్, బట్ స్టిల్ ఆడమ్ కాంట్రియాస్ ఈజ్ సంథింగ్, రైట్? హీ ఈజ్ ద ఫస్ట్ ఎవర్ వ్లాగర్ and the longest standing vlogger in the world. Oh yeah. I don't know how you guys are feeling when I'm vlogging, okay? I really hope you guys accept me as a good vlogger. I hope మీరు కూడా ఈ వర్క్ నుండి ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి. ట్రై అండ్ ట్రై అగైన్. సూర్య గారు అంటున్నాడు, నేను చూసిన తర్వాత నాకు వ్లాగ్ చేయాలనిపిస్తుంది అని చెప్పేసి. హోప్ యూ డూ ఇట్ సమ్ డే. రైట్, మీ అందరు కూడా ఒకసారి ట్రై చేయండి. స్టార్ట్ టాకింగ్ టు కెమెరా, జస్ట్ సీ హౌ దట్ వర్క్స్. ఓకే, బై.